ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 25 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండము 12, 13 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. పరలోకం నుండి ఒక అద్భుతమైనటువంటి మంచు మీ మీద కుమ్మరించబడునుగాక. సియోను నుండి ఆశీర్వదించే దేవుని హస్తం మీ యొద్దకే చాపబడుతుంది. మీ దిగులు, మీ విచారం సమస్తం కూడా ఆయన యొక్క ప్రశస్తమైన కృపలో కొట్టివేయబడతాయి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అని యేసుక్రీస్తు వారు కపెర్నహూములో ఒకానొక గృహంలో ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. విస్తారమైన జనం, వాకిటిలో కూడా స్థలము లేక అందరూ కూడా ఆసక్తితో ఆయన మాటలు వింటున్నారు. ఆ సమయంలో 4 మనుషులు మంచం మీద ఒక రోగిని ఎత్తుకుని వచ్చారు. అతడు పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక మనుషుడు. ఎంతో ప్రయత్నం చేసినా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా వారికి అవకాశం లేకుండా పోయింది. అయితే అకస్మాత్తుగా వారికి వచ్చిన ఆలోచన, ఈ ఇంటి మీదకి వెళ్ళి ఆ పెంకులు, ఆ కప్పు తీసి 4 త్రాళ్ళతో ఆ మంచాన్ని ప్రభు ఉన్నటువంటి చోటున దించినట్లయితే చక్కగా సరాసరి ఈ వ్యక్తి ప్రభు దగ్గరికే వెళ్తాడు. అప్పుడు ప్రభు చూస్తారు, వెంటనే ఇతన్ని బాగు చేస్తారు అనే ఒక ఆలోచనతో వారు అలాగే ఆ మనుషుల్ని మంచం మీదనే పడుకోబెట్టి త్రాళ్ళతో కట్టి ప్రభు ముందుకి వారి దించారు. యేసు ప్రభు వారు వారి విశ్వాసమును చూచి ఈ మంచం మీద ఉన్నటువంటి పక్షవాయు గలవానితో, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఎంత అద్భుతమైనటువంటి మాట! పాపాలు క్షమించబడుట అనేది మనం పొందగలిగినటువంటి ఆశీర్వాదాలలో అది గొప్ప ఆశీర్వాదం. ఆ తర్వాత ఆ వ్యక్తిని ప్రభు అన్నాడు, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి దిగ్గున లేచాడు, మంచం ఎత్తుకున్నాడు, నడవడం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్కులో జీవం బయలుదేరింది. ఆయన మాట క్రియాశీలకమైనది, ఆయన మాట అద్భుతాలు చేయునది, ఆయన మాట కార్యము చక్క చేయునది, ఆయన మాట మన జీవితాలని కట్టేది, నిలబెట్టేది, విస్తరింపచేసేది, ఆశీర్వాదపు ధూములను విప్పేది. ఆయన ఒక్క మాట చాలు. ఈరోజు ప్రభువారు నీతో అదే చెప్తున్నారు, నా వాక్కుని నేను నీ యొద్దకు పంపుచున్నాను అని ప్రభు నీకు సెలవిస్తున్నారు. ఆ వ్యక్తి ప్రభు మాట విన్నాడు. వెంటనే ఆ మంచం ఎత్తుకొని నడవడం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటిదాకా మంచం వాడిని మోసింది, ఇప్పుడు మంచాన్ని వాడు మోస్తున్నాడు. ఇంతవరకు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు.
ఇంతవరకు ఆ మనుషుడు మంచం మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు ఆ మంచం వాని మీదకి వచ్చేసింది. ఆ మంచాన్ని ఎత్తుకొని నడవడం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీరు వారి మీద వీరి మీద ఆధారపడ్డారా? వారి తట్టు వీరి తట్టు మీరు చూశారా? వారు సహాయం చేస్తారేమో వీరు సహాయం చేస్తారేమో అని ఎదురు చూశారా? ఎవరెవరి మీదనో ఆధారపడి వారి చేత వీరి చేత మీరు తృణీకరించబడ్డారా? అయితే మీ జీవితంలో దేవుని సమయం వచ్చేసింది. ఆయన మీతో చెప్తున్నాడు, నా బిడ్డ, ఇంకా ఎవరి మీదనో నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. నీవు లేచి నీవు ముందుకు సాగి వెళ్ళు. ఏదైతే నీ జీవితంలో ఆటంకముగా ఉన్నదో దానిని ఈ రోజున నీ జీవితంలో నేను తీసివేయబోతున్నాను. నీవు ఎవరి తట్టయితే ఇంతవరకు చూసావో ఇక నీవు వారి తట్టు చూడవు. ఎందుకనంటే నీలో నేను ఒక క్రియ జరిగించబోతున్నాను, ఒక అద్భుతం జరిగించబోతున్నాను. కనుక నీవు ఆనందముతో గంతులు వేయబోతున్నావు. నీ పరిస్థితులు నిన్న మొన్న గడిచిన సంవత్సరం వలె ఎంత మాత్రము ఉండవు. ఒక నూతనమైనటువంటి ఒరవడి, ఒక నూతనమైనటువంటి అద్భుతం, ఒక నూతనమైనటువంటి కృప నీ యొద్దకు దిగిరావడం నువ్వు చూడబోతున్నావు. కనుక ధైర్యం వహించుమని ప్రభు నీతో సెలవిస్తున్నారు. అప్పటిదాకా వాడిని మోసిన మంచం ఇప్పుడు వాడే ఆ మంచాన్ని మోస్తున్నాడు. అదే రీతిగా ఇప్పటిదాకా ఒక రకంగా ఉన్న పరిస్థితి ఈ రోజు నుండి మరొక రకంగా ఉండబోతుంది, అద్భుతంగా ఉండబోతుంది. నీ చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు, నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు నిన్ను చూచి ఆశ్చర్యపోవు రీతిలో నిన్ను ఆయన కదిలించబోతున్నాడు. తన హస్తాన్ని నీ తట్టు చాపబోతున్నాడు. కనుక దేవుని బిడ్డ, ఎందుకు విచారపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? వాటన్నిటిని మూటగట్టి అగాధములు విసిరివేయి. ఈ రోజున నూతన ఆనందంతో, నూతన సమాధానంతో నింపబడి వర్ధిల్లడానికి అదిగో దేవుడు నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. విశ్వాసంతో ఆయనతో ఒక నిబంధన చేయి. ప్రభువా, ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన రీతిలో నా జీవితాన్ని నువ్వు మలచబోతున్నందుకై నీ కృతజ్ఞతలు. నేను నా బ్రతుకు కాలమంతా నీకు లోబడి ఉంటాను. నాకు నీ కృపను సహాయం చేయమని అడుగు. తప్పకుండా నువ్వు మేలు పొందుకొని ఆయనకు మహిమకరంగా, లోకానికి దీవెనకరంగా ఉంటావు. ప్రభు నిన్ను దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇంతవరకు ఏ పరిస్థితులైతే మమ్మల్ని అతలాకుతలం చేశాయో, వేటి మీద ఎవరి మీద మేము ఆధారపడినట్లు పరిస్థితులు మమ్మల్ని బానిసలనుగా చేశాయో, ఈ రోజు నుండి అటువంటి పరిస్థితులని మాకు దూరం చేయబోతున్నందుకై వందనాలు. మా నాయన, ఒక విశేషమైనటువంటి కృపచేత మమ్మలను నింపి బలపరిచి తండ్రి, ఒక విలక్షణమైనటువంటి విశ్వాస జీవితాన్ని మేము జీవించడానికి, లోకానికి దీవెనగా, మీకు మహిమకరంగా ఉండడానికి ఈ దినమున మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా స్తోత్ర ధూపం మీరు అంగీకరించండి. మీ కృపలో మేము అంతకంతకు వర్ధిల్లడానికి సహాయము చేయుమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.